మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగళా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా.